కొంచెం కొంచెం ముగ్గురు ఉన్నారు సార్ అట్లా మరి దండంగా మాట్లాడలా అదే విషయం ఈ రోజు లచ్చకోటి వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నాయా అదే మనకి రాజుకి మోహన్ రెడ్డి గారు ప్లీజ్ దానికి ఆన్సర్ అజయ్ గారు చెప్తారు. ఒక నిమిషం అజయ్ గారు చెప్తారు. వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్ళలేదులే కానీ నేను ఇచ్చిన ఆన్సర్ నాకు వెనక్కి ఇచ్చామని ఎవరు కోర్టుకు వెళ్ళలేదులే కానీ ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఓకే ఓకే మీ ఆవేదన ప్లీజ్ మోహన్ రెడ్డి గారు ఓకే మోహన్ రెడ్డి గారు అర్థమైంది ఆపండి ఇంకా పీసీఆర్ ఒకసారి మోహన్ రెడ్డి గారు ఆపండి ప్లీజ్. అజయ్ గారు మీరు రియాక్ట్ అవ్వండి సార్ ఇంకా అలాగే మాట్లాడుతూ ఉంటారు ఇంకా టైం కావాలని. ఒక నిమిషం అజయ్ గారు మీరు మాట్లాడండి. కాదరాజు గారు ఇక్కడ మోహన్ రెడ్డి గారు లేకుంటే నేను లేకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వీళ్ళందరూ బాధపడటం కంటే అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆస్తులు ఎంత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆస్తులు ఎంత, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఏ విధంగా సంపాదించారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి అప్పుడప్పుడు వచ్చి 3 గంటల ప్రెస్ మీట్ పెడతాడు కదండి అందరినీ పిలిపించి మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను బిఫోర్ రాజశేఖర రెడ్డి గారు ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి గారు నా ఆస్తులు ఇంత, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఆస్తులు ఎంత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా కుటుంబానికి వచ్చిన ఆస్తులు ఎంత, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే మాకు ఆస్తులు ఎంత పంచారు, చనిపోయిన తర్వాత నా చెల్లికి నేను ఇంత వాటాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 గంటలు డాక్యుమెంట్స్ తోటి వచ్చి మోహన్ రెడ్డి గారు నేనేమన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు వాళ్ళ టైంలోకి మీరు వెళ్ళొద్దు ఆగండి ప్లీజ్. ఒక సుదీర్ఘమైన పత్రికా సమావేశం పెట్టి వాళ్ళ ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా సంపాదించారు, ఏ విధంగా పంచుకున్నారు, ఏ విధంగా వాటాలు పెట్టారు, ఏ విధంగా ఇచ్చుకున్నారు అని చెప్పారు అనుకో మొత్తానికి సమాధానం విడిపోతాయి సార్. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెంగళూరు నుంచి తాడేపల్లికి రండి, ఒక 3 గంటలు సమయం కేటాయించండి. మనం ఆస్తులు ఏ విధంగా సంపాదించాం, ఏ విధంగా కూడబెట్టాం, ఏ విధంగా పంచుకున్నాం, ఏ విధంగా పెంచుకున్నాం అనేది 3 గంటల సుదీర్ఘ సమావేశం చెప్తే ప్రజలు అయిపోతుంది. ఈ దీంతో వైఎస్ఆర్సీపీ లేకుంటే వైఎస్ఆర్ కుటుంబ కథా చిత్రానికి ఎండ్ కార్డు పడిపోతుంది సార్. మీ ప్రెస్ మీట్ ఒక మాట చెప్పండి అయిపోద్ది. రాష్ట్రంలో పరిపాలన చేతగాలి ఆ 3 పార్టీలు ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ప్లీజ్ టైం అవుతుంది ప్లీజ్ ఆగండి సార్. ఓకే ఓకే ఇద్దరు ఆగండి ప్లీజ్ ఒకసారి ప్లీజ్ సార్ ఓకే ఒకసారి